మెయిన్ మెటీరియల్లో ఇచ్చిన బార్డర్ని షార్ట్ హ్యాండ్స్కి ఏ విధంగా యూజ్ చేయొచ్చో ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వస్త్రాంజలి క్రియేషన్స్. ఫస్ట్గా హ్యాండ్ని డ్రా చేసుకున్నాను. షార్ట్ హ్యాండ్ దీన్ని కట్ చేసేసుకున్నాను. లైనింగ్ క్లాత్ పైన కట్ చేసుకొని ఫ్రంట్ లోత్ కూడా తీసేసుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన దీన్ని ప్లేస్ చేసి, షార్ట్ హ్యాండ్ కాబట్టి నాకు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేసి దీన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో నాకు ఈ బార్డర్ వచ్చిందనమాట. దీన్ని ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్కి ఎలా యూస్ చేస్తానో చూడండి. ఫస్ట్గా బార్డర్ అంతా కట్ చేసుకొని ఇక్కడ టూ బార్డర్స్ లాగా కట్ చేస్తున్నాను. సెంటర్లో ఉన్న గ్రీన్ పార్ట్ని కట్ చేసేసుకుంటే 2 బార్డర్స్ లాగా అవుతాయి. ఇలాగే మనకి ఎక్కడైనా ఇంకెక్కడైనా వస్తే అదంతా కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసి ఒక చిన్న లేస్ లాగా రెడీ చేసుకోవాలి. లేస్ రెడీ చేశాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదా హ్యాండ్ షేపు, దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడ్ పెట్టి మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ ఎలా అయితే కట్ చేసామో అలా. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లేస్ని అటాచ్ చేస్తున్నాను. సో లేస్లో నాకు ఇక్కడ ఎక్సెస్ ఉందనమాట. 1/2 ఇంచ్ మాత్రమే వచ్చేటట్టుగా చూసుకొని మిగిలిన ఎక్సెస్ అంతా కూడా నీట్గా కట్ చేసేసుకుంటాను. స్ట్రైట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకొని హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ లైనింగ్ క్లాత్ వైపు లేస్ని కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలన్నమాట. రాంగ్ సైడ్ నా వైపు ఉంది. సో ఇలా ప్లేస్ చేసుకొని ఎక్సెస్ అంతా కట్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి రైట్ సైడ్కి తిప్పుకోవాలి. సో అందుకన్నా ముందు ఒక టాప్ స్టిచ్ చేద్దాం. ఫస్ట్ టాప్ స్టిచ్ చేసేసుకుంటున్నాను. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్సెస్ చూడండి గ్రీన్ కలర్, ఇది ఫోల్డింగ్లో ఎక్కువ వస్తుంది అనమాట. సో అలా రాకుండా నీట్గా ట్రిమ్ చేసుకొని 1 ఫోల్డ్ మాత్రమే అయ్యేటట్టుగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తే హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్లో వచ్చిన చిన్న చిన్న బార్డర్స్ని ఈ విధంగా లేస్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. షార్ట్ హ్యాండ్స్కి చాలా బాగుంటుంది. సో ఈ ఐడియా ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్